దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరి ఒకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు మరి లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తం మరణించి సమాధి చేయబడి తిరిగి లేఖనముల ప్రకారము 3వ దినమున పునరుత్థానుడుగా సజీవుడుగా లేచి మరణాన్ని జయించి సాతానును ఓడించి సజీవుడిగా మెస్సయాగా తాను శిష్యులకు 40 దినముల వరకు అగుపరుచుకొని ఆ 40 దినములు ముగిసిన పిమ్మట ఆయన పరలోకంలోనికి తండ్రి అయిన దేవుని సన్నిధానంలోనికి ఆరోహణుడైపోయాడు. అయితే ఆయన వెళుతూ ఆ శిష్యులకు ఇచ్చినటువంటి ఆ మహోన్నతమైనటువంటి ఆజ్ఞ, ద గ్రేట్ కమిషన్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇదిగో పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామముల వారికి బాప్తిస్మమియ్యండి. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని బోధించండి. ఇదిగో యుగ సమాప్తి వరకు అన్ని వేళలా నేను మీతో కూడా ఉన్నాను. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ మహోన్నతమైనటువంటి ఆజ్ఞను శిష్యులకు ఇచ్చే ముందర ఒక గొప్ప మర్మము, సత్యమును వారికి తెలియజేస్తున్నాడు. ఏమిటి అంటే, ఇదిగో పరలోకమందును భూలోకమందును సర్వాధికారము నాకు ఇయ్యబడి ఉన్నది. హల్లెలూయా. మరి నిన్నటి దినాన్ని చూసాము. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము మరి 17 నుంచి 22 వరకు ఉన్నటువంటి లేఖన భాగాల్లో పరిశుద్ధుడైన పౌలు అంటున్నాడు కదా, ఇదిగో మరి పరలోకమందున్న వాటిలో కానీ భూలోకమందున్న వాటిలో కానీ ఈ యుగమందే కానీ రాబోతున్నటువంటి యుగమందైనను అన్ని ప్రభుత్వముల కంటేను అధికారముల కంటేను మరి శక్తుల కంటేను ఉన్నతమైనటువంటి అధికారాన్ని దేవుడు క్రీస్తు ప్రభుల వారికి అనుగ్రహించి సమస్తాన్ని ఆయన పాదముల క్రింద ఉంచాడని పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రికలో ఆయన తెలియజేశాడు. అలాగే కొరింథీ సంఘానికి కూడా అదే విషయాన్ని ఆయన తెలియజేశాడు. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 27వ వచనంలో సమస్తాన్ని దేవుడు క్రీస్తు ప్రభుల వారి పాదముల కింద ఉంచాడు అంటున్నాడు. మరి పాత నిబంధన గ్రంథ కాలంలో కూడా దేవుడు అనేక సార్లు ఈ విషయాలను తన ప్రవక్తల ద్వారా తెలియజేశాడు. మరి ఆదికాండము 49వ అధ్యాయంలో మనం చూసాము, మరి షిలోహు వచ్చే వరకు రాజదండము ఆయన యొద్ద నుండి తొలగిపోదు, యూదాలో నుండి రాజదండము తొలగిపోదని క్రీస్తు ప్రభుల వారే మరి ఆ యొక్క దేవుని మందిరముగా షిలోహుగా మరి ఆ మెస్సయా వచ్చే వరకు యూదాలోని రాజ్యదండము తొలగిపోదు అనేటువంటి సత్యం, మెస్సయా వచ్చినప్పుడు ఆయనకు సర్వాధికారం ఇయ్యబడుతుందనేటువంటి సత్యాన్ని దేవుడు తెలియజేశాడు. మరి ఈ దినము దానియేలు గ్రంథంలో కూడా ప్రవచన రూపముగా, దానియేలుకు దర్శన రూపముగా దేవుడు చూపినటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారి అధికారమును గురించినటువంటి విషయాలు మనం చదువుకుందాం. మరి దానియేలు బబులోను రాజు యొక్క మరి సన్నిధానంలో ఆ పరిపాలనలో ఉన్నప్పుడు, ఇదిగో బబులోను రాజుకు బెల్షస్సర్ యొక్క పరిపాలనలో 1వ సంవత్సరమున దానియేలుకు కలిగినటువంటి దర్శనము. ఈ దర్శనము మనందరికీ తెలుసు. ఏమిటి అంటే, మరి ఆ యొక్క 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రంలో నుంచి పైకి రావడం దానియేలు గారు చూశారు. ఏమిటి అంటే, మొదటిది సింహాన్ని పోలినటువంటిది, రెండవది ఎలుగుబంటిని పోలినటువంటిది, మూడవది చిరుతపులిని పోలినటువంటిది, అలాగే 4వది మరి ఘోరమైన భయంకరమైనటువంటి జంతువు.
ఇలా మరి ఈ జంతువులన్నీ రాబోతున్నటువంటి రాజ్యములను, ఆ యొక్క బబులోను సామ్రాజ్యము తర్వాత రాబోతున్నటువంటి సామ్రాజ్యములను సూచిస్తూ ఉన్నటువంటివి. అయితే ఆ రాజ్యములన్నిటినీ చూపిస్తూ ఆ దర్శనములో దానియేలుకు దేవుడు ఒక దర్శనాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఇదిగో, నేను ఇంకా సింహాసనములను వేయుట చూచి తిని, మహావృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవలముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రె బొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను, దానికి చక్రములు అగ్ని వలె ఉండెను. హల్లెలూయా. మరి ఇక్కడ దానియేలు గారు, ప్రవక్త అయినటువంటి దానియేలు గారు ఆ తండ్రి అయినటువంటి దేవుని దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. పరలోకమందు ఆసీనుడైనటువంటి తండ్రి అయినటువంటి దేవుని యొక్క దర్శనాన్ని, ఆయన సింహాసనాన్ని, ఇదిగో హిమము వలె ధవలముగా ఉన్నటువంటి ఆయన తల వెంట్రుకలు సమస్తాన్ని, ఆయన అగ్ని జ్వాలల వలె ఉన్నటువంటి ఆయన సింహాసనాన్ని చూస్తూ ఉన్నాడు. అప్పుడు అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి, కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. ప్రియులారా, అక్కడ తీర్పు తీర్చడానికి గ్రంథాలు తెరవబడుతూ ఉన్నాయి. అప్పుడు నేను చూచుచుండగా ఆ కొమ్ము పలుకుచున్న మహాగర్వపు మాటల నిమిత్తము వారు జంతువును చంపినట్టు కనబడెను. తరువాత దాని కళేబరము మండుచున్న అగ్నిలో వేయబడిను. ఇక్కడ క్రీస్తు కాలంలో రాబోతున్నటువంటి ఆ దుర్మార్గపు పరిపాలన దాని గురించి మాట్లాడుతూ, ఇదిగో మరి దానిని మండుచున్న అగ్నిలో పడవేసిన తరువాత, ఇదిగో మిగిలిన జంతువుల ప్రభుత్వము తొలగిపోయిన, అనగా ఈ లోకములో ఉన్న రాజ్య ప్రభుత్వములన్నిటినీ దేవుడు ఒకానొక దినమున క్రీస్తు ప్రభుల వారి పాదముల క్రింద అప్పగించి సమస్తాన్ని ఆయనకు అప్పగించబోతున్నాడు. అప్పుడు మిగిలిన జంతువుల ప్రభుత్వము తొలగిపోయేను. సమయము వచ్చు వరకు అవి సజీవుల మధ్యను ఉండవలెనని ఒక సమయము కాలము వాటికి ఏర్పాటైన. అయితే కొంత సమయం మటుకు క్రీస్తు ప్రభుల వారి అంత్య రాజ్యము స్థాపించే వరకు కొంత సమయము వాటికి ఇవ్వబడింది. అయితే ఆ విషయాలన్నిటినీ దర్శనంలో చూస్తూ ఉన్నాడు దానియేలు గారు. రాత్రి కలిగిన దర్శనములను నేనింకా చూచుచుండగా అప్పుడే ఒక గొప్ప దర్శనము కనబడుతూ ఉంది. ఇంకా ఇదిగో నేనింకను ఆ దర్శనములను చూస్తూ ఉండగా ఆకాశమేఘారుడై మనుష్య కుమారుని పోలినటువంటి ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబెడను. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఎంత గొప్ప ధన్యత ప్రియులారా. మరి ఆ యొక్క తండ్రి అయినటువంటి దేవుని సన్నిధానంలోనికి మనుష్య కుమారుడుగా, మనుష్య కుమారుని పోలినటువంటి ఆకాశ మేఘారుడైన మనుష్యుడు వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, పునరుత్థానుడైన క్రీస్తు ప్రభుల వారు మేఘవాహనుడై దేవుని సన్నిధానంలోనికి కొనిపోబడ్డాడు. ఆయన తిరిగి వేవేల దూతల సమూహములతో మేఘవాహనుడై తిరిగి రాబోతూ ఉన్నాడు. మరిక్కడ చూస్తే ఆ మేఘవాహనుడై ఆయన దేవుని సన్నిధిలోనికి వస్తూ ఉన్నాడు. ఎవరు ఈ మేఘవాహనుడై వస్తున్నటువంటి ఆ మనుష్య కుమారుని పోలినటువంటి ఆయన ఎవరు అంటే క్రీస్తు ప్రభుల వారు. దానిలో మనకి ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇదిగో సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడెను. హల్లెలూయా. సమస్తము, అధికారము, మహిమ, అలాగే ప్రభుత్వము ఆయనకి ఇవ్వబడింది. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎన్నటికీ లయము కాదు. ఎవరు ఈ యుగ యుగములు దేవుని సన్నిధానంలో పరిపాలించేటటువంటి ఆ రాజు ఎవరు? ఆ మనుష్య కుమారుని పోలినటువంటి మేఘవాహనుడై వచ్చినటువంటి ఆయన ఎవరు అంటే ప్రియులారా, ఆయనే క్రీస్తు ప్రభుల వారు. ఆయనకే
సర్వాధికారములు ఇయ్యబడి ఉన్నవి. అందుకే ఆయన పుట్టినప్పుడు కూడా ఈ లోకంలో ఆయన మనుష్య కుమారుడిగా జన్మించినప్పుడు మరి ఆ దూత పలికినటువంటి మాటలను మనం గమనించినట్లయితే లూకాసు వార్త మొదటి అధ్యాయము 33వ వచనం 32-33 వచనంలో 31 నుంచి చదువుకుందాం. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారునికని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవని గబ్రియేలు దూత తల్లి అయిన మరియమ్మకు సెలవిస్తూ, ఇదిగో ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండును అని ఆమెతో చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రిల్లరా, ఆ మనుష్య కుమారుడే, ఆ దేవుని సన్నిధానంలోనికి తేబడినటువంటి ఆ మనుష్య కుమారుడే మరి ఈ లోకంలో మనుష్య కుమారుడిగా జన్మించి సమస్తమైనటువంటి అధికారాన్ని దేవుని యొద్ద నుండి పొందుకొని మనలను రక్షించడానికి శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించాడు. ఆ విషయాలనే ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలననో నీతి వలననో రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చును. హల్లెలూయా. ఆయన సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించేవాడు. ఆ మనుష్య కుమారుడు, ఆ క్రీస్తు ప్రభుల వారు ఆ దావీదు సింహాసనాన్ని నియమించడానికే మరి తండ్రి అయిన దేవుని యొద్ద నుండి అధికారాన్ని పొందుకొని మరి పరలోకమందును భూలోకమందును సర్వాధికారము కలిగినటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారు మరి శిష్యులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ, మీరు వెళ్ళండి, నేను మీకు ఆజ్ఞాపించిన మాదిరిగా సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. హల్లెలూయా. రాయిచ్చినటువంటి ఆజ్ఞకు విధేయత చూపుదాం. క్రీస్తు ప్రభుల వారు ఇచ్చినటువంటి అధికారాన్ని పొందుకొని ఆ యేసు క్రీస్తు ప్రభుల వారి నామములో ఉన్నటువంటి ఆ మహిమను, అధికారాన్ని పొందుకొని ఈ లోకమంతా సువార్త ప్రకటిద్దాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరమ తండ్రి, ఇచ్చుము కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకుని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లనెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, సహవాసం మాకు అనుగ్రహించిన తండ్రి, మీకే లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు. అవును మా ప్రభువా, పరలోకమందును భూలోకమందును మీకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నదని మేము తెలుసుకొని అయ్యా యేసయ్యా మీ ఆజ్ఞలకు లోబడి మీ యొక్క అధికారాన్ని గైకొని మీ అధికారమునకు మా జీవితాలు సమర్పించుకొని సర్వలోకమునకు, సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించడానికి కావలసినటువంటి మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము, శక్తిని, జ్ఞానమును, బలమును మాకు అనుగ్రహించమని అయ్యా మరి ఈ లోకమంతటిని మీ కొరకు సంపాదించడానికి ఒక బలమైన సాధనాలుగా మమ్మల్ని స్థిరపరిచి సిద్ధపరచమని మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడు పునరుత్థానుడైన క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. షలోమ్.